ఓకే అండి. ఈరోజు మనం ఈ విజయనగర యుగ ఆర్థిక పరిస్థితుల్లో గతంలో కొంత చర్చించున్నాము. ఇప్పుడు మనం ఈ ఈ కాలం నాటి ఇంతవరకు కూడా మనం ఈ కాలం నాటి వివిధ రకాలైనటువంటి ఆర్థిక పరిస్థితులు అంటే ముఖ్యంగా ఈ భూమి శిస్తు, వృత్తి పన్నులు అనేటువంటి వాటి గురించి చర్చించాం. భూమి శిస్తు, వృత్తి పన్నులు అనేటువంటివి. ఈ కాలంలో ఇక నెక్స్ట్ తీసుకున్నట్లయితే నీటిపారుదల అనేటువంటి అంశాన్ని ఒకసారి చర్చిద్దాం. విజయనగర ప్రభువులు ప్రధానంగా ఏమిటి అంటే ఇక్కడ వ్యవసాయం, నీటిపారుదల, వ్యవసాయం, ఇంతకుముందు భూమి శిస్తు అంశాన్ని గురించి చర్చించాము. ఇప్పుడు నీటిపారుదల వ్యవస్థ అనేటువంటి అంశాన్ని గురించి చర్చిద్దాం. విజయనగర ప్రభువులు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనివ్వటం అనేటువంటిది జరిగింది. ఓకే, దీనివలన వీళ్ళు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనివ్వటం అనేటువంటిది జరిగింది. దీంట్లో భాగంగా వీళ్ళు నీటిపారుదల సౌకర్యాలు అనేటువంటివి కల్పించటం అనేటువంటిది జరిగింది. నీటిపారుదల సౌకర్యాలకు వీళ్ళు ఎక్కువ ప్రాధాన్యతనివ్వటం అనేటువంటిది జరిగింది. నీటిపారుదల సౌకర్యాలకు అధిక ప్రాధాన్యతనివ్వటం అనేటువంటిది జరిగింది. ఇందులో భాగంగా తీసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ వ్యవసాయానికి ప్రధాన ఆధారం ఏమిటి? ఈ నీటిపారుదలే. వ్యవసాయానికి ప్రధానమైన ఆధారం ఏమిటి అంటే నీటిపారుదల. ఇందులో భాగంగా తీసుకున్నట్లయితే ప్రధానంగా ఈ బుక్కరాయల మంత్రి అయినటువంటి చిక్కప్ప వడయార్ అనేటువంటి ఆయన, బుక్కరాయల మంత్రి చిక్కప్ప వడయార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈయన 1365లో పాండువాగుకు చిక్కప్ప వడయార్ బుక్కరాయల మంత్రి చిక్కప్ప వడయార్ అనేటువంటి ఆయన 1365లో దేవరకొండ వద్ద పాండువాగుకు అడ్డముగా ఒక ఆనకట్టను నిర్మించటం అనేటువంటిది జరిగింది. ఈ ఆనకట్టకు తూర్పు వైపున ఒక చెరువును, పడమర వైపున కుడి వైపున ఒక చెరువు, ఎడం వైపున ఒక చెరువు. ఓకేనా? ఈ విధంగా దీన్ని నిర్మించటం అనేటువంటిది జరిగింది. ఒకదాన్ని ఈ తూర్పు వైపున ఉన్నటువంటి దీనిని ఈ బుక్క సముద్రం అనని, అదేవిధంగా ఈ పడమర వైపు ఉన్నటువంటి దాన్ని అనంత సాగరం అనని పిలవటం అనేటువంటిది జరుగుతుంది. బుక్క సముద్రం, అనంత సాగరం అనేటువంటిది. అదేవిధంగా పెనుగొండ వద్ద ఈ చిక్కప్ప వడయార్ శివనేరు తటాకము అనేటువంటి దానిని, ఇక్కడేమో దేవరకొండ వద్ద పాండువాగుకు అడ్డంగా నిర్మించినటువంటిది, ఇక్కడ బుక్క సాగరం, అనంత సాగరం అనేటువంటివి. బొక్క సాగరం, అనంత సాగరం అనేటువంటి తటాకాలను ఆయన నిర్మించాడు. అదేవిధంగా మరి ఈ దీని కొరకు పెనుగొండ వద్ద ఈయన శివనేరు తటాకమును నిర్మించటం జరిగింది. శివనేరు తటాకం ఎక్కడుంది, ఎవరు నిర్మించారు? చిక్కప్ప వడయార్ నిర్మించాడు, పెనుగొండ వద్ద ఉన్నది. చిక్కప్ప వడయార్ నిర్మించాడు, పెనుగొండ వద్ద ఉన్నది. అదేవిధంగా ఉదయగిరిలో ఈ బుక్కరాయల యొక్క ప్రతినిధిగా ఉన్నటువంటి భాస్కర భవదూరుడు అనేటువంటి ఆయన, బుక్కరాయల ప్రతినిధిగానున్నటువంటి భాస్కర భవదూరుడు అనేటువంటి ఆయన, బుక్కరాయల ప్రతినిధిగానున్న భాస్కర భవదూరుడు కడప జిల్లా పోరుమామిళ్ళ అనేటువంటి ప్రాంతంలో ఒక తటాకాన్ని నిర్మించటం అనేటువంటిది జరిగింది. ఈ తటాకంలో ప్రధానంగా ఏమిటి అంటే ఈ తటాకంలో ఆయన ఈ తటాకం ఒడ్డున ఒక 12 సూత్రాలతో కూడిన, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ పోరుమామిళ్ళ
పోరుమామిళ్ళ వద్ద భాస్కర భవదూరుడు అనేటువంటి ఆయన భాస్కర భవదూరుడు అనేటువంటి ఆయన భాస్కర భవదూరుడు అనేటువంటి ఆయన భాస్కర భవదూరుడు అనేటువంటి ఆయన నిర్మించినటువంటి తటాకము పోరుమామిళ్ళ తటాకము అనేటువంటిది. ఈ తటాకం ఒడ్డున ఆయన 12 సూత్రాలతో కూడినటువంటి 12 సూత్రములతో కూడినటువంటి ఒక శాసనాన్ని వేయించాడు. ఇదే అంటే తటాక నిర్మాణానికి ఉండవలసినటువంటి లక్షణాలను వివరిస్తూ ఆయన ఒక శాసనాన్ని వేయించాడు. తటాక నిర్మాణానికి ఉండవలసిన లక్షణాలను వివరిస్తూ ఆయన ఒక శాసనం వేయించాడు. దీన్నే పోరుమామిళ్ళ తటాక శాసనం అని అంటారు. ఈ పోరుమామిళ్ళ తటాక శాసనాన్ని వేయించినటువంటి వాడు భాస్కర భవదూరుడు అనేటువంటి ఆయన. ఎవరు? భాస్కర భవదూరుడు అనేటువంటి వాడు. పోరుమామిళ్ళ తటాక శాసనాన్ని వేయించినటువంటి వాడు భాస్కర భవదూరుడు. ఈ తటాక నిర్మాణానికి ఉండవలసినటువంటి లక్షణాలను వివరిస్తూ తటాక నిర్మాణానికి ఉండవలసినటువంటి లక్షణాలను వివరిస్తూ ఆయన దీనిని వేయించటం అనేటువంటిది జరిగింది. ఇందులో ఎన్ని సూత్రాలు ఉన్నాయి? 12 సూత్రాలు ఉన్నాయి. అంటే ఎటువంటి చోట మనం తటాకాన్ని నిర్మించాలి, ఈ ఆనకట్టలు నిర్మించాలన్నప్పుడు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి తటాక నిర్మాణానికి అవసరమైనటువంటి సూత్రాలను వివరిస్తూ వేయించినటువంటి శాసనము పోరుమామిళ్ళ తటాక శాసనం. దీన్ని వేయించినటువంటి వాడు భాస్కర భవదూరుడు అనేటువంటి ఆయన. ఓకే, రైట్. ఇది ముఖ్యమైనటువంటి విషయము. అదేవిధంగా మరి ఈ విధంగా హరిహర్రాయల గురువు అయినటువంటి క్రియాశక్తి వడయార్ అనేటువంటి ఆయన కూడా క్రియాశక్తి వడయార్ అనేటువంటి ఆయన ఈయన ధర్మవరం అనేటువంటి పట్టణాన్ని అక్కడ ఒక దుర్గాన్ని కూడా నిర్మించటం అనేటువంటిది జరిగింది. ఈ ధర్మవరం అనేటువంటి ఈయన కోటను ధర్మవరం పట్టణాన్ని కోటను నిర్మించడం అనేటువంటి జరిగింది. ఈ బుక్కర హరిహర్రాయల యొక్క గురువు అయినటువంటి క్రియాశక్తి వడయార్. ఇదైతేనేమో భాస్కర భవదూరుడు పోరుమామిళ్ళ 12 సూత్రములు. ఇది పోరుమామిళ్ళ తటాక శాసనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. పోరుమామిళ్ళ తటాక శాసనం అనేటువంటిది పోరుమామిళ్ళ తటాక శాసనము అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. భాస్కర భవదూరుడు. అదేవిధంగా క్రియాశక్తి వడయార్ ఈయన నిర్మించినటువంటిది ధర్మవరం పట్టణము అనేటువంటిది. ఈయన హరిహర్రాయల యొక్క కాలంలో హరిహర్రాయల గురువు క్రియాశక్తి వడయార్ ఈ ధర్మవరం పట్టణం నిర్మాణాన్ని పర్యవేక్షించినటువంటిది ఆయన తల్లి అయినటువంటి మేడాంబ అనేటువంటి ఆమె. మేడాంబ దీని నిర్మాణాన్ని ధర్మవరం పట్టణ నిర్మాణాన్ని పర్యవేక్షణ చేసింది మేడాంబ అనేటువంటి ఆమె. మేడాంబ మరణాంతరం ఈ పట్టణాన్ని మేడాంబికాపురం అనేటువంటి పేరుతో దాన్ని పిలవటం అనేటువంటిది జరిగింది. మేడాంబికాపురం అనేటువంటి పేరుతో దీన్ని పిలవటం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ఈయన గొట్టూరు ధర్మవరం తటాకాలను కూడా నిర్మించడం అనేటువంటి జరిగింది. గొట్టూరు ధర్మవరం తటాకాలను ఈయన నిర్మించటం అనేటువంటి జరిగింది. తటాకములు నిర్మించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా గొట్టూరు ధర్మవరం తటాకాలను కూడా ఈయన నిర్మించటం జరిగింది. ఈ విధంగా తటాక నిర్మాణానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు వివరించేటువంటిది పోరుమామిళ్ళ తటాకం. ఎవరు వేయించారు? బుక్కరాయల ప్రతినిధి అయినటువంటి భాస్కర భవదూరుడు అనేటువంటి ఆయన. ఈ ఉదయగిరి ప్రతినిధిగా ఉన్నటువంటి భాస్కర భవదూరుడు అనేటువంటి ఆయన వేయించినటువంటి శాసనమే ఈ పోరుమామిళ్ళ తటాక శాసనం అనేటువంటిది. రైట్. అదే విధంగా తీసుకున్నట్లయితే అనేక మరి నిర్మాణాలు అనేటువంటివి ఈ తటాక నిర్మాణాలు అనేటువంటివి ఈ కాలంలో ఉన్నాయి. సాళువ నరసింహరాయలు అనంతపురం వద్ద నరసాంబుది తటాకం అనేటువంటిది నిర్మించాడు. సాళువ నరసింహరాయలు ఎక్కడ? నరసాంబుది తటాకం ఎక్కడ నిర్మించాడు? ఈ నరసాంబుది తటాకం అనేటువంటిది
ఈ నరసాంబుది తటాకం అనేటువంటి దానిని అనంతపురం వద్ద, వెరీ వెరీ ఇంపార్టెంట్, శివనేరు తటాకం ఎక్కడుంది? శివనేరు తటాకము అనేటువంటిది ఎక్కడుంది? పెనుగొండ వద్ద కలదు. ఇదిగో చూడండి, శివనేరు తటాకం అనేటువంటిది ఎక్కడుంది? పెనుగొండ వద్ద ఉన్నది. బుక్కసాగరం, అనంత సాగరం అనేటువంటివి దేనికి ఆనకట్ట నిర్మించగా ఏర్పడ్డాయి? పాండువాగుకు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి దేవరకొండ వద్ద పాండువాగుకు అవి అడ్డంగా ఆనకట్టను నిర్మించడం వల్ల ఏర్పడ్డాయి. అదే విధంగా తీసుకుంటే నరసాంబుది తటాకము అనేటువంటిది సాళువ నరసింహరాయలు అనంతపురం వద్ద, ఓకే, అనంతపురం వద్ద. క్రియాశక్తి వడయార్ అనేటువంటి ఆయన తీసుకున్నట్లయితే ఇదేమో ఇక్కడ ఈ క్రియాశక్తి వడయార్ అనేటువంటి ఆయన, ఈయన హరిహరాయల గురువు ధర్మవరం పట్టణాన్ని, అదేవిధంగా గొట్టూరు ధర్మవరం తటాకాలను ఈయన నిర్మించినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో కూడా మరి అనేక చెరువులు అనేటువంటివి